ఎక్కడికక్కడ వైసీపీని ఎండగట్టండి, ప్రజల్లో ఉండండి. అదే విధంగా వైసీపీ చేసిన అరాచకాలను కూడా ప్రజలకు వివరించండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఎక్కడ మైకు పట్టుకున్నా ఆయన ఇదే మాటలు చెబుతున్నారు. నిజానికి 11 స్థానాలు ఉన్న వైసీపీ గురించి ఈ రేంజ్ లో మాట్లాడడం అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీనిపై అనేక మంది పరిశీలకులు కూడా చంద్రబాబు ఎందుకు పదే పదే వైసీపీ గురించి మాట్లాడుతున్నారు, ప్రజలే మర్చిపోయిన పార్టీని, ప్రజలే వద్దనుకున్న పార్టీని ఆయన ఎందుకు జాకీలు పెట్టి మరీ లేపాలి అని భావిస్తున్నారు అనే చర్చ కూడా నడుస్తుంది. ఆయన చంద్రబాబు మాత్రం దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లాలని పార్టీ తరపునే కాదు, వైసీపీ తరపున కూడా బలంగా గలం విప్పించాలి అని కూడా ఆయన నేతలకు చెబుతున్నారు. దీనికి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు చంద్రబాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ప్రధానంగా గత ఎన్నికల్లో కూటమి గెలుపు వెనుక బలంగా పనిచేసిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి జగన్ పై వ్యతిరేకత, రెండు కూటమిపై నమ్మకం. ఈ రెండు అంశాలే గత ఎన్నికల్లో కూటమిని గెలిపించాయి. ఇప్పుడు అదే జగన్ కు వ్యతిరేకత స్థానంలో సింపతి పెరిగినా కూటమిలో అంతర్గత విభేదాలు మరింతగా రాజుకున్న మొత్తానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనిని బట్టి కూటమిని సఖ్యతగా ఉంచడంతో పాటు జగన్ వ్యతిరేకతను తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అందుకే చంద్రబాబు పదే పదే వైసీపీని ప్రధానంగా ఎంచుకుంటున్నారు అని విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ రెండు కారణాలను అర్థం చేసుకోవడంతో కూటమి కనుక విఫలమైతే అది మొత్తానికే మోసం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కూటమి నాయకులు అడుగులు వేయాలన్నది చంద్రబాబు చెబుతున్న మాట. పాదయాత్ర ద్వారా జగన్ సింపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇక ఇదే సమయంలో కూటమి నాయకులు సఖ్యతగా లేకపోతే కూటమిపై ఉన్న నమ్మకం తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే నాయకులను కలివిడిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలైతే చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లాలని చెప్తున్నారు. తద్వారా వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడ. మరి దీన్ని సఫలం చేసే బాధ్యత కార్యకర్తలు, నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సీనియర్లు గ్రహించాలి.